అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మెత్తళ్ళ కూర వండబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇదిగోండి 4 ఉల్లిపాయలండి, 2 పచ్చిమిరపకాయలండి. దానికి ఇదిగాను నేను 4 ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఇక్కడ మెత్తళ్ళు గోరెచ్చని నీళ్ళలో వేసి బాగా 5-6 సార్లు కడుక్కున్నానండి. 50 గ్రాములు మెత్తళ్ళండి శుభ్రంగా కడిగి ఉంచానండి 4-5 సార్లు. కాస్త పావు స్పూను పసుపు అండి, కొద్దిగా కారం అండి, కొద్దిగా సాల్ట్ అండి, 1 చెంచాడు. దీన్ని ఇప్పుడు బాండి పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి నూనె వేసి నూనె కాగిందండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా వేగిందండి. ఇలా వేగిన తర్వాత అండి ఈ చేపలు శుభ్రం చేసుకున్న చేపలు ఉన్నాయి కదండి మెత్తళ్ళు, ఇవి కూడా ఇలాగా వేసుకోవాలండి. దీంతో పాటు ఇంకా కాస్త మగ్గుతాయి అన్నమాట అండి. అప్పుడండి దీనికి కాసేపు మూత పెట్టి ఉంచుతానండి. అవి కూడా కాస్త ఫ్రై అవుతాయి, వేగి ఉల్లిపాయ కూడా ఇది కూడా మగ్గుద్దండి. ఇదిగోండి కాస్తంతా పసుపు, 1 స్పూను. స్పూన్ సాల్ట్. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయ శుభ్రంగా వేగిపోయిందండి. ఉల్లిపాయ ఏంటి, ఈ మెత్తళ్ళు ఏంటి శుభ్రంగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుందా? చూడండి, ఇలా వేగాకండి అప్పుడు ఈ స్పూన్ కారమేనండి, ఎంతో కాదు, 1 స్పూను. ఎందుకంటే 2 పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువ అవుతే దీనికి బాగోదు. అందుకని 1 స్పూన్ కారమే వేసుకోవాలండి. ఇప్పుడండి దీనికి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఇదండి, ఇలా అయితే ఒక 5 నిమిషాల్లో ఈ మెత్తళ్ళ కూర రెడీ అయిపోద్దండి. ఒక 5 నిమిషాలు మూత పెడితే అయిపోద్దండి. చూసారండి, మెత్తళ్ళ కూర అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, ఎంత ఇదిగా, 1 ఉల్లిపాయ ముక్క కూడా కనపడకుండా చక్కగా మగ్గిపోయి ఊరికే మెత్తళ్ళకి అంటుకొని ఉందండి గుజ్జు. చూసారండి, ఇదిగోండి. ఇప్పుడు నేను ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ ఆపుతున్నానండి. ఇదిగోండి చక్కగా వండానండి మెత్తళ్ళ కూర అయిపోయింది. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఈసారి ఇంకొక వీడియోలో మంచి కూరతో కానీ స్వీట్తో కానీ కలుద్దాం. అందరికీ బాయ్.